నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఇవాల్టి అంశాలు ఒకసారి చూద్దాం స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి రాజయ్య మధ్య డైలాగ్ వార్ తెలంగాణ మంత్రివర్గం నామినేటెడ్ పదవుల భర్తీ రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి కాకినాడ జిల్లాలో గంజాయి ముఠా గుట్టురట్టు ఈ అంశాలపై వరంగల్ నుంచి తిరుపతి హైదరాబాద్ నుంచి నాగేంద్ర రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు రైట్ ముందుగా రాజమండ్రిలోని అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం రాజమండ్రిలోని వేమగిరిలో మెగా ఫ్యాన్స్ సందడి నెలకొంది రేపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు మెగా ఈవెంట్కు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి హైవేపై భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు భారీగా అభిమానులు తరలి రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి చందు రేపు ఒక పండగ వాతావరణం అయితే మెగా అభిమానంలో నెలకొని ఉంది సంక్రాంతి పండగ ముందే వచ్చిందన్నట్టుగా రాజమండ్రి యామగిరిలో ఒక మెగా ఈవెంట్ ఏదైతే గేమ్ చేంజర్ ఆ సినిమా ప్రీ రిలీజ్కి సంబంధించి ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఒక పండగ వాతావరణం అయితే ఈ నేపథ్యంలో ఏర్పడిందని చెప్పొచ్చు అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ని రాజమండ్రిలో నిర్వహించడానికి నిర్ణయించి ఇక్కడ వేమగిరిలో రాజమండ్రి రూరల్ వేమగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని ఈ ఏర్పాట్లు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి ఏర్పాట్లన్నీ కూడా ఒక కొలుకొచ్చాయి ఈ గేమ్ చేంజర్తో ఈ సభతోటే ఒక చేంజ్ తీసుకురావాలన్నది చెప్పి ఒక మెగా అభిమానులు భావిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే నిన్న ఉదయం ప్రారంభమైన ఏర్పాట్లన్నీ కూడా ఒక కొలుకొచ్చాయి ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెగా అభిమానులు జన సైనికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా చేస్తున్నారు అయితే భద్రతా ఏర్పాట్లు మాత్రం చాలా పకడ్బందీగా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో ఇప్పుడే పోలీసు బృందాలు కూడా ఇక్కడ పర్యటిస్తూ భద్రతా చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు రాజమండ్రికి చేరుకున్నారు దీనికి సంబంధించి సాంకేతికత సంబంధించిన ఏర్పాట్లలో ఈ సౌండ్ సిస్టమ్ అవి కూడా తనిఖీలు చేస్తున్నారు మొత్తం అంతా కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఏదైతే జాతీయ రహదారికి ముఖంగా బహిరంగ వేదిక ఏర్పాటు చేశారు ఈ జాతీయ రహదారి మీద కూడా రేపు మధ్యాహ్నం నుంచి రాకపోకలకు కూడా ఒక ఆంక్షలు విధించనున్నారు దాదాపుగా చూసినట్లయితే లాలా చెరువు నుంచి యామగిరి వరకు కూడా ఈ జాతీయ రహదారి మీద భారీగా మెగా అభిమానులు చేరుకునే అవకాశం ఉంది ఆ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాలి ఎక్కడెక్కడ దారి మళ్లించాలనే అంశం మీద కూడా పోలీసులు జిల్లా ఎస్పీ ఇక్కడ ఎక్కడైతే నరసింహ కిషోర్ ఉన్నారో ఈ పోలీసు అధికారులతో అంతా ఉదయం నుంచి కూడా కసరత్తు చేశారు ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు మళ్లింపు విషయాల మీద కూడా వివరాలు వెల్లడించనున్నారు అయితే ఇప్పటికే ఏదైతే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో సంబంధించి సినీ యంత్రాంగం అంతా కూడా నటించిన యంత్రాంగం అంతా కూడా తారాగణం అంతా కూడా రాజమండ్రికి చేరుకున్నారు మరి కొంతమంది రేపు ఉదయం రాబోతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు అలాగే విదేశాల నుంచి కూడా కొంతమంది ప్రత్యేకమైన ఆహ్వానితులు కూడా వచ్చారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ గేమ్ చేంజర్ రాజమండ్రిలో నిర్వహిస్తున్నారని చెప్పగానే ఇక్కడ ఉన్న మెగా అభిమానుల్లో ఒక నూతనోత్సాహం నెలకొంది ఒక పండగ వాతావరణం నెలకొంది ఇప్పటికే ఎంఐబి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే వెరీ విఐపి ఈ పాసలను కూడా పెద్ద సంఖ్యలోనే అంటే వేదికని సభాస్థలిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిర్వాహకులు పాసలు కూడా పంపిణీ చేశారు అయితే చేసిన పాసల కంటే రెట్టింపు సంఖ్యలో జనాలు అంటే అభిమానులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు ఇక్కడ చూడటానికి ఎగబడతారని చెప్పేసి ఒక అంచనా ఉంది అందుకు తగ్గట్టుగానే భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ స్టేజ్ మీద అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ నేపథ్యంలో అసలే రామ్ చరణ్కి మెగా కుటుంబం నుంచి అభిమానులు ఎక్కువ దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో ఇక్కడ బాబాయ్ అబ్బాయిని చూసేందుకు ఎక్కువ మంది మెగా అభిమానులు తరలివస్తారని చెప్పి ఇక్కడ ఆశిస్తున్నారు
ఇక్కడ అంతకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేసేందుకు కూడా నిర్వాహకులు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన టూర్కి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ విపులంగా రావాల్సి ఉంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రేపు సాయంత్రం 6 గంటలకి సభ ప్రారంభం కాబోతుంది. అయితే రేపు మధ్యాహ్నానికే పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి సభా వేదిక దగ్గరికి ముందుగానే చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదిక దగ్గర ఏదైతే కాన్వాయ్ వేదిక వెనకాలగా వెళ్ళి అక్కడ కార్వాన్లో ఇలా ముఖ్య హీరోలు అలాగే ముఖ్య నటులు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కార్వాన్లో ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సభ స్థలికి పక్క నుంచే ప్రత్యేకంగా ఒక మార్గం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అది ఎల్ఈడి స్క్రీన్ చూసినట్లయితే ఎక్కడి నుంచి చూసినా కానీ వీక్షకులకు పూర్తి స్థాయిలో స్క్రీన్ కనపడేలాగా అక్కడ ఏం జరుగుతుందో మొత్తం నిశ్చితంగా కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కార్యక్రమం కొనసాగుతుందని ముందుగానే అనేక సినీ కార్యక్రమాలు ఇక్కడ స్టేజ్ మీద ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా అభిమానులు ప్రేక్షకులు కూడా వేదిక దగ్గరికి చేరుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు అంటే ఈ మధ్యలో జరిగిన సంజయ్ థియేటర్ ఘటన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో మెగా అభిమానులు ప్రవర్తించాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కడ తొక్కిసలాట కానీ వేరే విధిగా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా మెగా అభిమానులు కూడా చాలామంది సేవకులుగా ఉండి సర్వీస్ అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. వారికి ప్రత్యేకించి ఇక్కడ గేమ్ చేంజర్ బనియన్లతోటి వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇది గేమ్ చేంజర్ని విజయవంతంలో నడిపించే విధంగా ఈ ప్రీ రిలీజ్ విజయవంతం అయ్యే విధంగా ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఏదైతే రామ్ చరణ్ ఈ సినిమాలో అప్పన్న వేషాధారంతో ఉంటారు. ఆయన పంచి పైజామా ఉన్న దృశ్యాలతోటి ఇక్కడ ఇప్పుడు ర్యాలీ కూడా నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్డు మీదుగా ఈ ఊరేగింపు కూడా వెళ్ళింది. దీని ద్వారా కూడా ఈ గేమ్ చేంజర్ సంబంధించిన ఏర్పాట్లు రేపు విజయవంతం చేయడానికి ఒక పిలుపునిస్తూ కూడా ఇక్కడ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు నేతృత్వంలో ఈ ర్యాలీ ముందుకు సాగింది. ఈ విధంగా చూసినట్లయితే మొత్తానికి ఈ రాజమండ్రి మొత్తం అంతా కూడా ఇప్పుడు మెగా ఫేవర్ తోటి అలాగే మెగా పూనకాలతోటి నిండిపోయిందని చెప్పొచ్చు. ఒక సంక్రాంతి పండుగ వాతావరణం ముందే వచ్చిందని చెప్పేసి మెగా అభిమానుల్లోని ఇప్పుడు ఉత్సాహం నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.